నమస్కారం. ఈరోజు మనము BA సెకండ్ ఇయర్ పాఠము జాతీయోద్యమంలో గాంధీజీ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. జాతీయోద్యమము గాంధీజీ పాత్ర చాలా కీలకమైనది. మనము ముందుగా జాతీయోద్యమానికి కారణాలు మాట్లాడుకుంటూ తర్వాత ఉద్యమంలోకి గాంధీజీ రాక, గాంధీజీ ఉద్యమ పద్ధతులు, ఉద్యమ స్వభావము, ఉద్యమము ఏ విధంగా పరిణామం చెందింది, దాని ఫలితాలను పరిశీలిద్దాం. సో ముందుగా జాతీయ ఉద్యమము ఉపోద్ఘాతాన్ని చెప్పుకుందాం. మొఘల్ రాజ్య క్షీణత, విదేశీ పాలనలో భారతదేశం. మొఘల్ రాజ్యము మనకి బాబర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఔరంగజేబ్ పరిపాలన వరకు కూడాను యథేచ్ఛగా కొనసాగింది. 1707లో ఔరంగజేబ్ మరణంతో మొఘల్ రాజ్య క్షీణత ప్రారంభమయ్యి క్రమేణా ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడిన తర్వాత మనకి ఇదే కాలంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీసు వంటి వర్తక సంస్థలు కూడాను బలహీనమైనటువంటి మొఘల్ రాజ్య పాలనా ప్రాంతాలలో తమ వర్తక ప్రయోజనాల కోసము అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ వీరు దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలకు కారకులయ్యారు. కర్ణాటక యుద్ధాలు మనకి ప్రత్యేకంగా ఆంధ్రదేశంలో అదేవిధంగా దక్కన్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనకు అవకాశాన్ని కల్పించాయి. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశంలో మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన ప్రారంభమైంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అధికార స్థాపనతోటి భారతదేశము విదేశీ పాలనలోకి వచ్చినట్టుగా చెప్పబడింది. ఆధునిక దేశ చరిత్రలో మనకి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. అయితే ఈ విదేశీ పరిపాలన కూడాను 1457 నుంచి 1857 వరకు కంపెనీ పాలనా కాలంగాను, 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలనా కాలంగాను చెప్పబడింది. 1857 తిరుగుబాటు అనేది మనకి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకతను తెలియజేస్తున్నటువంటి సంఘటన. ఈ సంఘటన మనకి భారతీయులలో జాతీయతా భావాలు పెంపొందించడానికే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ముగించడానికి కూడాను కారణమైంది. 1858 తర్వాత మనకి క్రౌన్ పరిపాలన మొదలైంది. విక్టోరియా మహారాణి ప్రకటనతోటి ప్రారంభమైనటువంటి ఈ క్రౌన్ పరిపాలన మనకి 1947 వరకు కొనసాగింది. కానీ ఈ క్రౌన్ పరిపాలనా కాలంలో మనకి జాతీయతా భావాలు పెంపొంది క్రమేణా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు కారణమైంది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ప్రారంభమైంది. దీనికి ప్రధానంగా ఏవో హ్యూమో అనేటువంటి ఆంగ్లేయ అధికారి కారకుడుగా చెప్పడం జరిగింది. భారత జాతీయ నాయకులు వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి వారందరూ కూడాను సంఘటితంగా అతనికి సహకరించడంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపితమైంది. ఉదాహరణకి మనకు సురేంద్రనాథ్ బెనర్జీ కానీ, ఉమేష్ చంద్ర చాటర్జీ, అదేవిధంగా మనకి దాదాబాయి నవరోజీ వంటి ప్రముఖులు ఆనాడు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మనకి జాతీయ ఉద్యమము ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. అది ఒక వేదికగా మారి స్వరూపాన్ని సంతరించుకుంది. కాబట్టి జాతీయ ఉద్యమంలో 3 దశలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తాం. మొదటి దశ మితవాద దశ. 1885 నుంచి 1905 వరకు ఇది ప్రారంభమైంది. ఈ మితవాద దశలో మనకి జాతీయ నాయకులందరూ కూడాను ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నపాలు చేయడము, ప్రార్థనలు చేయడం ద్వారా తమకు అనుకూలమైనటువంటి విధానాలను తెచ్చుకునే ప్రయత్నం చేశారు. రెండవ దశ అతివాద దశ. 1905 నుంచి 1920ల మధ్యన ఇది కొనసాగింది. ఈ దశలో మనకి కొద్దిగా తీవ్ర భావజాలం కలిగినటువంటి జాతీయ నాయకులు ఇక్కడ ఉద్యమ నేపథ్యాన్ని తీసుకోవడం జరిగింది. లాలు, బాలు, పాలు వంటి వారి ఆధ్వర్యంలో మనకి వందే మాతర ఉద్యమము తీవ్రతరమైనట్టుగా తెలుస్తోంది. ఈ వందే మాతర ఉద్యమ నేపథ్యంలో మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే నాయకులకే పరిమితం కాకుండా క్రమేణా ప్రజలు కూడాను ఉద్యమంలో పాల్గొనడం కనపడుతుంది. పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు ఈ ఉద్యమానికి సంపూర్ణంగా సహకరించడంతో మనకి స్వదేశీ ఉద్యమంలో బ్రిటిష్ వ్యతిరేకత అనేక రకాలుగా ప్రదర్శితమైంది.
తర్వాత మనకి 1920 వరకు ఈ అతివాద దశలో మరొక ఉద్యమం కొనసాగింది. అదే మనకి హోమ్ రూల్ ఉద్యమంగా కూడాను చెప్పడం జరిగింది. హోమ్ రూల్ ఉద్యమము కూడా ప్రజా ఉద్యమంగానే మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం గమనించాల్సినటువంటి మూడవ ఉద్యమము మూడవ దశనే గాంధేయ దశ అంటాం. అంటే మన టాపిక్కి ఈ నేపథ్యంలో గాంధీ దశ ఎలా ప్రారంభమైంది అనేది అర్థమవుతుంది. గాంధీ గురించి మనము కొద్దిగా చెప్పుకున్నప్పుడే గాంధేయ దశ, గాంధీ ఉద్యమాల ప్రాముఖ్యత అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఈ స్లైడ్లో గాంధీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, తర్వాత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు, ఆ తదనంతరము అనేక ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కనపడుతున్నటువంటివి. గాంధీ సంక్షిప్త జీవితాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. గాంధీ భారత జాతీయ ఉద్యమ నాయకులందరిలోకి కూడాను గొప్పవాడు. ఇటువంటి ఈ గొప్ప గాంధీ మనకి జన్మతః మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా అక్టోబర్ 2, 1869 పోరుబందర్లో, గుజరాత్లో ఉన్నటువంటి పోరుబందర్లో జన్మించినట్టుగా తెలుస్తోంది. తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లీబాయ్. వీరు ముఖ్యంగా తన తండ్రి నుంచి నిజాయితీ వ్యక్తిత్వాన్ని గ్రహించినట్టుగా, తల్లి మతనిష్టతను పుణికిపుచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. 13వ ఏట కస్తూరిబాతో వివాహం జరిగింది. కస్తూరిబాతో వివాహం జరిగిన తర్వాత గాంధీజీ, కస్తూరిబా ఇరువురు కలిసి అనేక ఉద్యమాలలో కలిసి పాల్గొన్నారు. కస్తూరిబా చాలా బలమైనటువంటి వ్యక్తిత్వము. అది గాంధీజీ అనేక మార్లు అనేక సందర్భాలలో ప్రకటించారు. వీరికి 4 సంతానం అని మనకి తెలుస్తోంది. ఇక విద్యా విషయాలకు వచ్చే వరకు దేశంలో విద్య పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యకై అతను 1888లో ఇంగ్లాండ్కు వెళ్ళి బ్యారిస్టర్ పట్టాతో తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. గాంధీజీ బ్యారిస్టర్ పట్టా పొంది తిరిగి వచ్చిన తర్వాత పోర్బందర్లో కొద్ది కాలం పనిచేశాడు. కానీ ఆ తదనంతరం 1891లో అతను ముఖ్యంగా దక్షిణాఫ్రికాకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నుంచే మనకి గాంధీజీ మనకి ఉద్యమ రూపంలో ప్రదర్శితమవుతున్నాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారత జాతిపితగా, మహాత్మాగా, బాపుగా ప్రసిద్ధుడు అవుతున్నాడు. ప్రపంచానికి అహింసా విధానాన్ని, అహింసా ఉద్యమాన్ని పరిచయం చేశాడు. ప్రపంచ అహింసా దినంగా ఈరోజు అక్టోబర్ 2ను యుఎన్ఓ గుర్తించింది. మనం అందరం కూడాను జరుపుకుంటున్నాం. సో ప్రపంచానికి అహింసా విధానము అనేది గాంధీ పేరు యొక్క ప్రత్యామ్నాయకంగా మారిపోయిందని కూడాను మనం ఇక్కడ గ్రహించాలి. దక్షిణాఫ్రికాలో గాంధీ యొక్క పాత్రను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. పోరుబందర్లో కంపెనీ తరఫున వకీలుగా అతను దక్షిణాఫ్రికాకు వెళ్ళాడని మనం చెప్పుకున్నాం కదా. అతను ముందుగా నేటాల్కు వెళ్ళాడు. అతను వెళుతున్న సమయంలోనే అక్కడ అనేక అవమానాలు పొందాడు. అయినా కూడాను దక్షిణాఫ్రికాలో ప్రవేశించి భారతీయులకు తరఫున, కంపెనీ తరఫున అతను వకీలుగా కొద్ది కాలం కొనసాగాడు. దక్షిణాఫ్రికాలో భారతీయులు పడుతున్నటువంటి ఇక్కట్లు, భారతీయులకు చూపిస్తున్నటువంటి వివక్షను అతను ప్రత్యక్షంగా చూశాడు. ఈ రాజకీయ సాంఘిక వివక్షను అతను ఖండించడమే కాకుండా అతను ప్రత్యేకంగా నేటాలులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పరిచి వారి హక్కుల కోసము నాయకత్వం వహించడం అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో మనకి ఈ విద్యార్థి దశ నుంచి ఉద్యమ మొదలయ్యే వరకు కూడాను గాంధీజీ వ్యక్తిత్వం వేరు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ ఎలాగ తను మలుచుకున్నాడు అనేది గమనించాల్సినటువంటి విషయం. గాంధీజీ ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయంలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. దానిని మనము సత్యాగ్రహము అని అంటున్నాం. గాంధీజీ పేరుకి సత్యాగ్రహము అనేది కూడాను మరో పేరుగా మారిపోయింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టి అతను దక్షిణాఫ్రికాలో భారతీయులకు సంబంధించినటువంటి అనేక వివక్షతో కలిగినటువంటి చట్టాలను మార్పు చేయగలిగాడు. ఫలితంగా విజయాలు సాధించాడు. గాంధీజీ ఉద్దేశంలో సత్యాగ్రహము అనగా శాంతియుత ప్రతిఘటన, ప్యాసివ్ రెసిస్టెన్స్. హింసను వ్యతిరేకిస్తూ సత్యాన్ని ప్రేమించేటువంటి అహింసా విధానాన్ని అతను ప్రోత్సహించాడు. సో విదేశాలలో ఉన్నటువంటి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి భారతీయులు ప్రభుత్వాన్ని హింసా పద్ధతిలో వ్యతిరేకించకుండా అతను ఒక నూతన పద్ధతి ద్వారా దీన్ని ప్రవేశపెట్టినట్టుగా మనం గమనించాలి. సో హింస కన్నా కూడాను అహింస చాలా గొప్పది అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడు గాంధీజీ. కాబట్టి అతను తప్పు చేసినటువంటి వారిని క్షమించడమే ధైర్యవంతుల లక్షణము అని కూడాను సత్యాగ్రహులకు బోధించడం జరిగింది. సో ఈ విధంగా గాంధీజీ సత్యాగ్రహము అనేటువంటి ఒక విధానాన్ని దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక
ఇక గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీకి సంబంధించినటువంటి కొన్ని విజయాలు క్రమేణా మనకి భారతదేశంలోకి కూడాను రావడం జరిగింది. కానీ భారతదేశంలో రాజకీయాలలో గాంధీ రావడానికి అతను చేపట్టినటువంటి ఈ దక్షిణాఫ్రికాలోని సత్యాగ్రహ విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనలేదు. 1915లో అతను భారతదేశంకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి జాతీయ ఉద్యమంలో తాను ఇమ్మడలేనేమో అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశాడు. కానీ గురువుగా స్వీకరించినటువంటి గోఖలే అతనికి ధైర్యాన్ని చెప్పాడు. ముందుగా భారతదేశంలో సాబర్మతి తీరంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించమని సూచించాడు. సో ఈ సాబర్మతి ఆశ్రమం ద్వారా అతను తన కార్యక్రమాలను మొదలుపెట్టినట్టుగా మనకి తెలుస్తోంది. అంతేకాకుండా గోఖలే సూచన మేరకు అతను దేశాన్నంతా కూడాను పర్యటించాడు. దేశానంతా పర్యటించిన తర్వాత అక్కడ ప్రజల యొక్క హీన దీన స్థితిని చూసిన తర్వాత అతనికి తన ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు గ్రహించి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా మనకి 1920ల తరువాత అతను జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి ఒక అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకొని గాంధీజీ క్రమేణా జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాడని మనం గమనించాలి. తర్వాత భారతదేశంలో సత్యాగ్రహం అనేది కూడాను అతను కొన్ని చోట్ల ప్రయోగంగా చేశాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 1915లో అతను దేశమంతా పర్యటించాడని. ఈ నేపథ్యంలోనే అతను కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రయోగాలు చేశాడు. అందులో మొదటిది చంపారన్ సత్యాగ్రహ 1917. బీహార్లోని చంపారన్ ప్రాంతాలలో ముఖ్యంగా నీలిమందు పండించమని యజమానుల ద్వారా బలవంతంగా ఒత్తిడి చేయబడుతున్నటువంటి రైతులు గాంధీజీకి తమ మొరపెట్టుకున్నారు. గాంధీజీ ఇక్కడ సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తానని హెచ్చరిక జారీ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ లోపాలన్నింటినీ కూడాను ప్రభుత్వానికి తెలియచేశాడు. ఫలితంగా మనకి జాతీయ ఉద్యమంలో ఈ చంపారన్ సత్యాగ్రహ గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి మొదటి సత్యాగ్రహ ఉద్యమంగా చెప్పడం జరిగింది. సో ఇది మొదలు. దీని యొక్క సక్సెస్ మనకి క్రమేణా అక్కడ ఉన్నటువంటి అనేక మంది రైతులు కూడాను గ్రహించి గాంధీజీని తమ నాయకుడుగా భావించడం గమనించారు. అదేవిధంగా రెండవ ఉద్యమము అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. ఇది కూడాను సత్యాగ్రహ ఉద్యమంలో ఒక భాగమని చెప్పుకోవాలి. మిల్లు కార్మికులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వటం లేదని కార్మికులు గాంధీజీకి మొరపెట్టుకున్నప్పుడు యజమానులు పిలిచి ఒకవేళ వారి వేతనాలు పెంచకపోతే సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తానని చెప్పడంతో గాంధీజీ యొక్క కోరికను మన్నించి వాళ్ళు 35% వరకు కూడా తమ కార్మికుల వేతనాలను పెంచడానికి అంగీకరించారు. ఈ విధంగా మనకి గాంధీజీ అహ్మదాబాద్లో కూడాను సత్యాగ్రహాన్ని ప్రయోగించి విజయం సాధించాడు. ఇక మూడవది ఖేదా సత్యాగ్రహ. ఇది మనకి గుజరాత్ ప్రాంతాల్లో జరిగినటువంటిది. అక్కడ భూమి శిస్తు చెల్లించలేనటువంటి రైతులు గాంధీజీ యొక్క విధానాన్ని అనుసరించాలని భావించారు. అంతేకాకుండా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఉద్యమము గొప్ప ఉద్యమంగా మారింది. రైతులు గాంధీ చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవడంతో ప్రభుత్వం దిగివచ్చి పన్నులను తగ్గించవలసి వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఈ మూడు సంఘటనలు కూడాను మనకి భారతదేశంలో గాంధీజీ యొక్క ఉద్యమాల యొక్క ప్రాధాన్యత అంటే సత్యాగ్రహం అంటే ఏంటో అని ప్రజలు గ్రహించడమే కాకుండా క్రమేణా గాంధీజీ పైన సత్యాగ్రహం పైన ప్రజలకు విశ్వాసం కలిగించడానికి కూడాను కారణమైనట్టుగా తెలుస్తోంది. రైట్. తర్వాత గాంధీజీ భారత జాతీయ ఉద్యమము. గాంధీజీ డైరెక్ట్గా భారత జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించలేదు. దానికి ముందర కొన్ని సంఘటనలు జరిగాయి. అటువంటి సంఘటనలో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సినవి 3 సంఘటనలు ఉన్నాయి. మొదటిది రౌలెట్ చట్టము 1919. దీనిని బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయతా భావాలని జాతీయ చైతన్యాన్ని అణిచివేయడానికి ప్రయోగించారు. గాంధీజీ దీనిని వ్యతిరేకించాడు. అటువంటి అణిచివేత చట్టం వలన భారత ప్రజలు అవమానించబడతారని బానిసలుగా జీవించవలసి వస్తుందని గాంధీజీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సో ఈ అణిచివేత చట్టంకి వ్యతిరేకంగా అతను దేశవ్యాప్తంగా హర్తాలను కూడాను ప్రకటించాడు. సో ఈ హర్తాలు ప్రకటించడము దేశమంతటా కూడాను అతి ఉత్సాహంతో గాంధీజీ పిలుపు మేరకు హర్తాల్లో పాల్గొనడం అనేది జరిగింది. సో ఏప్రిల్ 6న ఈ హర్తాలు జరిగింది. ఆ తర్వాత జలియన్ వాలా బాగ్ ఉదంతము కూడా గాంధీజీ నాయకత్వాన్ని మనకి పరిచయం చేస్తుంది. సో జలియన్ వాలా బాగ్ పంజాబ్లో ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ
పంజాబ్ నాయకులను అరెస్టు చేయడంతో ప్రజలు దానిని వ్యతిరేకించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పిలుపు మేరకు అందరూ కూడాను ఒక చోట సమావేశమయ్యారు. సో అది జలియన్వాలా బాగ్ అనేటువంటి ఒక గార్డెన్ ప్లేస్లో వాళ్ళందరూ సమావేశమయ్యారని మనకి తెలుస్తుంది. అంతేకాకుండా అది బైసాఖి అంటే వాళ్ళ పండుగ దినం కాబట్టి ఉత్సాహంగా ప్రజలు వీధుల్లోకి రావడము, అంతేకాకుండా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం అనేది కూడా జరిగింది. తన యొక్క ఆజ్ఞలను ధిక్కరించి ప్రజలందరూ ఒకటి చోట చేరడంతో జనరల్ డైర్ ఆవేశంతో ఆ ప్రాంతానంతా చుట్టుముట్టి తన ఆయుధాలను అక్కడ సమీకరించి సైనికులను సమీకరింపచేసి కాల్పులు జరిపించాడు. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది అనేక రకాలుగా కూడాను గాయపడ్డారని మనకి తెలుస్తోంది. సో ఈ జలియన్వాలా బాగ్ ఉదంతము మనకి క్రమేణా ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి దౌర్జన్యం కానీ నీచత్వం కానీ బట్టబయలు చేసింది. గాంధీజీ అప్పటి వరకు కూడాను బ్రిటిష్ పాలన పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని కోల్పోయి ఏదో విధంగా జాతీయ ఉద్యమాల్లో పాల్పంచుకోవాలని, దానికి నాయకత్వం వహించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దీనితో పాటు మూడవ సంఘటన, ఇది ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా గాంధీజీ సహకరించినటువంటి సంఘటన ఖిలాఫత్ ఉద్యమము. ఖిలాఫత్ ఉద్యమము అనేది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామాలలో టర్కీకి జరిగినటువంటి అవమానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ప్రారంభించారు. ఆలీ సోదరులు ప్రారంభించినటువంటి ఉద్యమము. సో హిందూ ముస్లిం ఐక్యతను కాంక్షిస్తున్నటువంటి గాంధీ ఈ ఉద్యమాన్ని సంపూర్ణంగా మద్దతునిచ్చాడు. హిందూ ముస్లింల ఐక్యత ద్వారానే భారతదేశంలో జాతీయ ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి స్వరూపం వస్తుందనేటువంటి గాంధీజీ భావన ఇందులో మనకి కనపడుతుంది. రెండో విషయము, గాంధీజీ టర్కీ పైన బ్రిటిష్ వారు కాకుండా విజయం సాధించినటువంటి దేశాలు ఆక్షేపణలు చేయడం అనేది కూడా తప్పుగా భావించాడు. సో ఈ పై మూడు కారణాలన్నీ కూడాను మనకి గాంధీజీని తిరుగులేని నాయకుడుగా జాతీయ ఉద్యమంలో నిలపడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. తర్వాత గాంధీజీ 1920 నుంచి 47 వరకు కూడాను జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాడని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ ఉద్యమము ఒకే ఉద్యమంగా కొనసాగలేదు. దీంట్లో కూడాను మనకి 3 దశలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 1920 నుంచి 47 వరకు జరిగినటువంటి ఉద్యమంలో మొదటి దశ ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమము అని మనం చెప్పుకుంటాం. ఇది 1920 నుంచి 22 వరకు కొనసాగింది. రెండవ ఉద్యమము శాసనోల్లంఘన ఉద్యమము 1930 నుంచి 33 వరకు జరిగింది. మూడవది క్విట్ ఇండియా ఉద్యమము 1942. ఈ 3 ఉద్యమాలు కూడాను మనకి గాంధీజీ ఏ విధంగా ప్రజలను సంఘటితపరచి ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాడో అర్థమవుతుంది. అంతేకాకుండా మనకి గాంధీజీ ఉద్యమాల యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో ఆ ప్రత్యేకత ఈ 3 ఉద్యమాలలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా అతను అనుసరించినటువంటి 4 పద్ధతులు ఇందులో మనం చెప్పుకోవాలి. ఒకటి అహింసా సత్యాగ్రహ పద్ధతి. అంటే రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థిక ప్రగతి ఏదైతే జరగవలసిందో దానికి జరగవలసిన ఉద్యమాలకు అతను అనుసరించినటువంటి పద్ధతే సత్యాగ్రహ పద్ధతి. తర్వాత బహిష్కరణ ఉద్యమాలు. ఈ బహిష్కరణ ఉద్యమాలన్నవి కూడాను జాతీయ ఉద్యమంలో అంతర్భాగంగా వందేమాతర ఉద్యమ కాలం నాటి నుంచి ప్రారంభమయ్యాయి. వాటిని కొనసాగింపనే చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా విదేశీ వస్తువులను, విదేశీ వస్త్రాలను, అదేవిధంగా విదేశీయులు ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు రాజీనామాలు చేయడము, ఉద్యోగాల రాజీనామాతో పాటుగా పదవులను త్యజించడము వంటి కార్యక్రమాలన్నీ కూడాను మనకి బాయ్కాట్ ఉద్యమంలో ప్రత్యేకంగా కనపడుతున్నాయి. బాయ్కాట్ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మహిళల పాత్ర ప్రధానంగా ఇందులో మనం చెప్పుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత మూడవది స్వదేశీ ఉద్యమము. స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి అంటే ఒక ప్రక్కన ప్రజలను జాతీయ ఉద్యమంలో మమేకం చేస్తూనే మరో ప్రక్కన వారికి సంబంధించినటువంటి నిర్మాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అని మనం చెప్పుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విద్యా వ్యాప్తి, ప్రత్యేకంగా స్త్రీ జనోద్ధరణ, హరిజనోద్ధరణ, అంతేకాకుండా ఖాదీ ఉద్యమము వంటివన్నీ కూడాను ఇందులో కీలకమైనటువంటి అంశాలు. సో గాంధీ ఉద్యమంలో మనము ఈ పైన చెప్పుకున్నటువంటి 3 ఉద్యమాలన్నీ సక్సెస్ అవ్వడానికి మరొక కారణం ఏంటి అంటే 4వ అంశము ప్రజా ఉద్యమాలు.
మనము మొదటి 2 దశల్లో చెప్పుకున్నప్పుడు ఏం గమనించాము అంటే అవన్నీ కూడాను ఒక స్థాయి వరకే ప్రజలు చేరుకున్నటువంటి దశలని చెప్పుకున్నాం. ఏది మితవాద దశ కానీ అతివాద దశ కానీ. కానీ గాంధీ ఉద్యమాలకు వచ్చే వరకు మనకి ఏం కనపడుతుంది? గాంధీ ఉద్యమాలు అన్ని స్థాయి ప్రజలను ఆకర్షించినటువంటి ఉద్యమాలు. అతను చేపట్టినటువంటి కార్యక్రమాలలో మనకి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, అదేవిధంగా మనకి వృత్తి పనివారు, రైతులు, ఇక కార్మికులు అంటూ అన్ని వర్గాలకు చెందినటువంటి వారు ఉద్యమంలో మమేకమైపోయారు. గాంధీ దేశాన్నంతటా కూడాను పర్యటిస్తూ ప్రజలందరినీ కూడాను ఉద్దేశించి మాట్లాడుతూ వారిలో కలిగించినటువంటి చైతన్యము అప్పటి వరకు కూడాను తమకు చెప్పుకునేటువంటి నాయకుడు లేడని, గాంధీజీ వచ్చిన తర్వాత గాంధీజీ బాటలో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అతని ఉద్యమాలన్నీ కూడాను ప్రజా ఉద్యమాలుగా మనకి కనపడుతున్నాయి. తర్వాత మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే గాంధీజీ ఇక్కడ ఈ స్లైడ్లో మనము గాంధీజీ ఏ విధంగా నిర్మాత్మకమైనటువంటి ఉద్యమాల్లో భాగంగా చరకాని ఉపయోగిస్తున్నాడో గమనించవచ్చు. అదేవిధంగా గ్రామాల పర్యటన, తర్వాత తన సత్యాగ్రహ సిద్ధాంతంలో భాగంగా సత్యాగ్రహులను ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వర్గంగా ఏర్పాటు చేయడం మనం గమనించవచ్చు. సో ఇక గాంధీజీ ఉద్యమాల నేపథ్యాన్ని, గాంధీజీ ఉద్యమ స్వభావాలను చెప్పుకున్న తర్వాత ముఖ్యమైనటువంటి ఉద్యమాలలోకి మనం ఇప్పుడు వద్దాం. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమము. 1920లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి అనేక అంశాలన్నీ కూడాను గాంధీజీ నాయకత్వానికి అవకాశం కల్పించాయని చెప్పుకున్నాం కదా. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో గాంధీజీ సహాయ నిరాకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. దీనిని ఆనాడు కాంగ్రెస్ నాయకులందరూ కూడాను ఆమోదించారు. దేశమంతటా కూడాను ప్రజలు సిద్ధంగా ఉండడంతో ఉద్యమాలు ప్రారంభమయ్యాయని కూడాను మనం చెప్పుకోవచ్చు. సో దేశమంతటా అంటే ఉత్తర దక్షిణ భారతదేశము, తూర్పు పశ్చిమ భారతదేశం అని తేడా లేకుండా అనేక చోట్ల మనకి సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం కనపడుతుంది. అప్పటి వరకు గాంధీతో విభేదం ఉన్నటువంటి నాయకులు కూడాను సహాయ నిరాకరణ ఉద్యమంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రదేశంలో కూడాను 3 ప్రజా ఉద్యమాలు అన్నవి జరిగాయి. ఆంధ్రదేశము మనకి పూర్తిగా కాకుండా ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలలో జాతీయ ఉద్యమం అనేది తక్కిన భారతదేశంలో లాగా కొనసాగుతుంది. కాబట్టి ఆ ప్రాంతాలలో మనకి జరిగినటువంటి 3 ఉద్యమాలు చీరాల పేరాల ఉద్యమము, పల్నాడు సత్యాగ్రహ, మూడవది పెదనందిపాడు ఉద్యమము. మనకి ఈ 3 ఉద్యమాలు కూడాను గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలు. చీరాల పేరాల ఉద్యమాన్ని మనము పన్నుల నిరాకరణ ఉద్యమంగా కూడాను చెప్పుకోవచ్చు. చీరాల పేరాల అనేటువంటి 2 గ్రామాలు ఆనాడు ఉన్నటువంటి యూనియన్లో ఒక భాగంగా ఉంటే ప్రభుత్వము, అప్పుడు ఉన్నటువంటి మద్రాసు ప్రభుత్వము దానిని మున్సిపాలిటీగా మార్చింది. పన్నులు పెరిగిపోయాయి. పెరిగిన పన్నులు చెల్లించలేమని మొరపెట్టుకొని తమని తిరిగి యూనియన్లో కలపాలని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రజలు ఉద్యమించడానికి నిర్ణయించుకున్నారు. అదే సమయంలో విజయవాడలో కాంగ్రెస్ సమావేశానికి గాంధీ రావడము, గాంధీ వచ్చిన తర్వాత గాంధీ ప్రత్యేకంగా విజయవాడలోని ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ చీరాల పేరాలలో జరుగుతున్న ఉద్యమానికి కూడాను అతను సందర్శించడము, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి శాంతియుతంగా ప్రతిఘటించగలిగితే ఈ ఉద్యమాన్ని కొనసాగించమని చెప్పడం మనం గమనించాల్సిన విషయం. గాంధీజీ కోరిక మేరకు ప్రజలందరూ కూడాను శాంతియుత ప్రతిఘటనకు అంగీకరిస్తారు. సో వాళ్ళు ఆ మున్సిపాలిటీలో ఉండి పన్నులు చెల్లించలేక మున్సిపాలిటీ పరిధి దాటి వాళ్ళు ఊరి వెలుపలకు వెళ్ళి తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి అందరికీ సహకరించడానికి ఆనాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన రామదండుతో అండగా నిలబడ్డాడని మనకి తెలుస్తోంది. సో ఒక సంవత్సరన్నర కాలం పాటు వాళ్ళందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ప్రత్యేకంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. గోపాలకృష్ణయ్య ప్రత్యేకంగా ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి నిధులను సేకరించి వీరికి సహాయాన్ని అందించాలనుకున్నప్పుడు నిర్బంధించబడ్డాడు. అప్పుడు మనకి ఈ చీరాల పేరాల ఉద్యమము క్రమేణా సన్నగిల్లిపోయి ప్రజలు ఇక కష్టాలను ఓర్చుకోలేక తిరిగి తమ పాత ప్రాంతాలకు తరలి వెళ్ళారని తెలుస్తోంది. అయినా కానీ ఇక్కడ ప్రజలు సంఘటితం అయ్యి గాంధీ చెప్పిన మార్గంలో నడవడం అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. రెండవది పల్నాడు సత్యాగ్రహ. పల్నాడు సత్యాగ్రహాన్ని ఫారెస్ట్ సత్యాగ్రహ అని కూడా లేదా పుల్లరి సత్యాగ్రహ అని కూడాను అంటారు. ఈ పల్నాడు ప్రాంతాలలో క్షామం సంభవించినప్పుడు ప్రజలు తమ పశువులను మేపుకోవడానికి అడవిలోకి వెళ్ళి ఆ పశుగ్రాసాన్ని తెచ్చుకునేవారు.
కానీ ప్రభుత్వం ఆనాడు పశుగ్రాసం పైన కూడాను పన్నులు విధించడం ప్రారంభించింది. కాబట్టి పశుగ్రాసాన్ని తెచ్చుకోవడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టినప్పుడు వాళ్ళు ప్రాధేయపడ్డారు. అధికారులను అనేక రకాలుగా ప్రాధేయపడినా నిర్లక్ష్యం చేయడంతో అక్కడ వాళ్ళు బాయ్కాట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. బాయ్కాట్ ఉద్యమం అంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ బాయ్కాట్ ఉద్యమం, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకుండా చాకలిని, మంగలిని, పాలవాడిని వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా అడ్డుకోవడం అనేది మనకి కనపడుతుంది. సో వీరు ఈ విధంగా అడ్డుకొని ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు కలిగించారు. అక్కడ వచ్చినటువంటి అధికారులు ఉండలేక వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళేటువంటి పరిస్థితి కూడాను రావడం మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము తమ పైన ఆంక్షలు విధిస్తూ తమ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళు దానిని ఎదుర్కోవడానికి సంఘటితంగా మారిపోయారు. సో తమ పశువులను అడవి ప్రాంతాలకు తరలించడము, వాళ్ళు అధికారులు కట్టివేసినప్పుడు తిరిగి తెచ్చుకోవడం అనేది చేస్తూ పోయారు. ఈ నేపథ్యంలోనే మనకు ఒక హింసాత్మకమైన ఘటన సంభవించి కన్నెగంటి హనుమంతు అనేటువంటి అతను మరణించడం జరిగింది. సో ఇక్కడ ఇది హింసాత్మక సంఘటన జరిగినప్పటికీ కూడాను గాంధీజీ చూపించినటువంటి మార్గంలో, గాంధీజీ చూపించినటువంటి నేపథ్యంలోనే ప్రజలందరూ తమ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు అనేది గమనించాల్సిన విషయం. ఇక పెదనందిపాడు సంఘటన. ఈ పెదనందిపాడు సంఘటనని పన్నుల నిరాకరణ ఉద్యమం అని అంటారు. దీనికి పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వం వహించాడు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఏంటంటే ఆనాడు బ్రిటిష్ పార్లమెంటులో కూడాను చర్చకు వచ్చినటువంటి సంఘటన ఇది అని మనకి తెలుస్తుంది. ఎందుకు చర్చకు వచ్చింది అంటే మనకి భారతదేశంలో బ్రిటిష్ వారు తమ పరిపాలన అంతా కూడాను భారతీయుల నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నుల మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రజలు కనుక పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వం నడవడం కష్టం. కాబట్టి ఇది ఒక్క గ్రామానికి కాకుండా దేశమంతటా కూడాను ఇదే కొనసాగితే తమకు ఇబ్బంది కలుగుతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు. అయితే ఆనాడు ఈ పెదనందిపాడు సంఘటనలో గ్రామస్తులతో పాటు గ్రామోద్యోగులు కూడాను చేరడంతో ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగాయి. సో తమ చిన్నపాటి జీతాలు పెంచమని కోరినా వారు పెంచకపోవడంతో రాజీనామాలు చేశారు. గ్రామోద్యోగులు ప్రత్యేకంగా శిస్తు వసూలుదారులు కాబట్టి వారి యొక్క ఈ రాజీనామాల వల్ల శిస్తు వసూలు కాలేదు. ప్రత్యేకంగా వేరే వాళ్ళని నియమించినా కానీ, పక్క గ్రామాల నుంచి అధికారులు తెచ్చినా కానీ వాళ్ళని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా మనకి ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సాధ్యం కాలేదు. హిందూ మత విభేదాలు సృష్టించిన, కులమత విభేదాలు సృష్టించిన ఇది అణిచిపోలేదు. కానీ చివరికి కాంగ్రెస్ నాయకుల మధ్యన ఉన్నటువంటి విభేదాలు, ఇంకా పన్నుల నిరాకరణ ఉద్యమము ప్రారంభం కాలేదు కాబట్టి ప్రజలు పన్నులు చెల్లించాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది క్రమేణా పెదనందిపాడు ఉద్యమం కూడాను సన్నగిల్లడానికి కారణమైంది. అయితే ఈ పెదనందిపాడు సంఘటనలో కూడాను మనకి ప్రజలు గాంధీజీ చూపిన మార్గంలో వెళ్ళడము అనేది స్వతహాగా గమనించాల్సినటువంటి విషయం. తర్వాత ఈ సహాయ నిరాకరణ ఉద్యమము ఆంధ్రదేశంలో లాగానే భారతదేశంలో భిన్న ప్రాంతాలలో కొన్ని చోట్ల శాంతియుతంగాను, కొన్ని చోట్ల రైతుల ఘర్షణలకు కూడాను దారితీసింది. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లో రైతులు ఘర్షణ పడినట్టుగా మనకి తెలుస్తోంది. ఈ ఆందోళనలన్నీ కూడాను అధికారులు బలవంతంగా తమ నుంచి పన్నులు వసూలు చేయడం ప్రారంభించడంతో వాళ్ళు హింసాత్మకంగా మారిపోయారు. అంతేకాకుండా మరో చోట మలబార్ తీర ప్రాంతంలో కూడాను మనకి ఈ రైతులు మోప్లా ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని అవకాశంగా తీసుకొని బ్రిటిష్ అధికారులపై దాడులు చేయడం అనేది ప్రారంభమైంది. ఇది చాలా హింసాత్మకంగా మారిపోవడము, బ్రిటిష్ అణిచివేత ప్రారంభించినప్పుడు గాంధీజీ దానిని ఆపలేకపోయాడు. ఇక మూడవ సంఘటన గోరఖ్పూర్ సంఘటన. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం నిజంగా నిలిచిపోవడానికి కారణమైనటువంటి సంఘటన గోరఖ్పూర్లోని చౌరీ చౌరా సంఘటన. సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజలందరినీ కూడాను శాంతియుతంగా సత్యాగ్రహ పద్ధతిలో నడిపించేటువంటి ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడాను అతి ఉత్సాహంతో ప్రజలు ఇందులో పాల్గొనడంతో గాంధీజీ ప్రజలను నియంత్రించలేకపోయాడు. ఫలితంగా అధికారులను తమను అణచివేత ప్రారంభించినప్పుడు రైతులు ఆందోళనలు చేసి తిరుగుబాటు చేయడంతో మనకి ప్రత్యేకంగా ఈ రైతుల ఆందోళన పోలీస్ స్టేషన్ తగలబెట్టడానికి దాదాపుగా 22 మంది రైతులు 22 మంది పోలీసులు మరణించడానికి కారణమైంది. సో ఈ సంఘటన గాంధీజీకి బాధను కలిగించింది. తను అనుకున్న రీతిలో సహాయ నిరాకరణ ఉద్యమము శాంతియుతంగా సత్యాగ్రహ పద్ధతుల్లో నడవడం లేదు అని అతను ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశాడు.
సహాయ నిరాకరణ ఉద్యమము నిలిపివేయడంతో దేశమంతటా కూడా విభ్రాంతి చెందింది. ఏంటి మంచిగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని గాంధీ నిలిపివేశాడు అని గాంధీజీని అందరూ విమర్శించడం కూడా ప్రారంభించారు. అయినప్పటికీ తను అనుకున్న రీతిలో జరగటం లేదని, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదని గాంధీజీ దీనిని నిలిపివేశాడు. అయితే ఇది విఫలం చెందిన ఉద్యమంగా మనం చెప్పుకోకూడదు. గాంధీజీ చూపించిన మార్గంలో ప్రజలు ఉద్యమాల్లోకి వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నం చేశారన్నది కనుక మనం గమనిస్తే ఇది ఆరంభ ఉద్యమము క్రమేణా ప్రజా ఉద్యమంగా శాంతియుత ఉద్యమంగా కొనసాగడానికి జాతీయ ఉద్యమంలో ఇది కీలకమైన పాత్ర పోషించిందనేది మనం చెప్పుకోవలసి ఉంది. ఆ తర్వాత రెండవ ఉద్యమము శాసనోల్లంఘన ఉద్యమం. గాంధీజీ ఉద్యమాలలో ఇది రెండవ ఉద్యమము. శాసనాలు ఉల్లంఘించమని మరింత తీవ్రంగా, అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో కంటే కూడాను కొద్దిగా తీవ్రంగా మనకి గాంధీజీ ఇక్కడ పిలుపునివ్వడం అనేది కనపడుతుంది. అయితే ఈ సమయంలో సత్యాగ్రహులందరూ కూడాను క్రమశిక్షణతోటి మెలగాలనేటువంటి ఒక విన్నపాన్ని కూడాను గాంధీజీ జారీ చేశారు. అహింసా పద్ధతిలోనే శాసనాలు ఉల్లంఘించాలని అతను ప్రజలను కోరాడు. అంతేకాకుండా అతను ప్రత్యేకంగా సాబర్మతి ఆశ్రమం నుంచి శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు. దానినే మనము దండి సత్యాగ్రహము అని, ఉప్పు సత్యాగ్రహము అని, దండి మార్చ్ అని రకరకాలుగా పేర్కొంటూ ఉంటాం. సో అతను సాబర్మతి ఆశ్రమం నుండి దండికి, అంటే గుజరాత్లోని తీర ప్రాంతానికి వెళ్ళడానికి దాదాపుగా అనేక రోజులు నడవలసి వచ్చింది. దాదాపుగా 240 మైళ్ళు నడిచినట్టుగా మనకి తెలుస్తుంది. 78-79 మంది అనుచరులు అతన్ని అనుసరిస్తూ ముందుకు నడిచారు. వెళుతున్న మార్గం అంతా కూడాను గాంధీజీకి స్వాగతం పలుకుతూ సామాన్య ప్రజలు అందులో పాల్గొంటామనేటువంటి ప్రతిజ్ఞలు కూడాను చేశారు. సో దండి సత్యాగ్రహం అనేది భారతదేశ జాతీయ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవలసి ఉంది. ఈ ఉద్యమము ప్రత్యేకంగా మనకి గాంధీజీ ఉప్పు తయారు చేస్తూ శాసనాలు ఉల్లంఘించడంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ క్లిప్పింగ్లో మనకి గాంధీజీ ఏ విధంగా ఉప్పుని తయారు చేసి దాన్ని చేతపట్టి శాసనాలు ఉల్లంఘించాడో మనకి కనపడుతుంది. సో ఉప్పు సత్యాగ్రహము లేదా శాసనోల్లంఘన ఉద్యమము అనేది దేశంలో ఒకే రకంగా జరగలేదు. కారణం ఏంటి అంటే భారతదేశానికి అంతటికీ కూడాను తీర ప్రాంతం లేదు. ఎక్కడైతే తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే మనకి ఈ ఉప్పు సత్యాగ్రహము అనేది కొనసాగుతుంది. మిగిలిన ప్రాంతాలలో మనకి అనేక పద్ధతుల్లో విదేశీ పరిపాలన వ్యతిరేకించడానికి ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. ముఖ్యంగా దేశమంతటా జరిగినటువంటి ఉద్యమాలలో విదేశీ వస్త్రాలను బహిష్కరించడము, వస్తువులను బహిష్కరించడము, పన్నులను చెల్లించడానికి నిరాకరించడము, ప్రభుత్వ ఉద్యోగాలకి రాజీనామా చేయడము, ఉన్నత పదవులను త్యజించడము, విద్యార్థులు విద్యా సంస్థలను బహిష్కరించడము, జాతీయ విద్యా స్థాపన జరిగిన తర్వాత జాతీయ పాఠశాలల్లో చేరడము, ఇవన్నీ కూడాను ఒక సంఘటన అయితే అనేక మంది తమకున్నటువంటి బిరుదులను కూడాను త్యజించారు. ఈ విధంగా ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేయడంలో ఈ శాసనోల్లంఘన ఉద్యమము అనేది ప్రత్యేకంగా మనకి కనపడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఉప్పు సత్యాగ్రహము అనేది గాంధీ ప్రారంభించిన తర్వాత అతను దర్శన వద్ద ఉన్నటువంటి ఉప్పు కొట్టాలపైన దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. సో మనకి ఈ దర్శన ఉప్పు సత్యాగ్రహం అనేది కూడాను చాలా ముఖ్యమైనదిగా తెలుస్తోంది. సో దర్శన ఉప్పు సత్యాగ్రహము అనేది మనకి ఈ కాలంలో ప్రత్యేకంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సత్యాగ్రహులు ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కానీ గాంధీజీ అరెస్టు కావడంతో ఇందులో సరోజినీ నాయుడు దర్శన సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది. మనకి మహిళల పాత్ర ప్రత్యేకంగా శాసనోల్లంఘన ఉద్యమంలో ఇంతకు పూర్వం కంటే కూడాను అధికంగా కనపడుతుంది. మనకి వేలాది మంది మహిళలు ఉద్యమంలో పాల్గొనడము, రకరకాల కార్యక్రమాలు గాంధీజీ ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కూడాను చేపట్టడం అనేది గమనించాలి. గాంధీజీ ప్రత్యేకంగా ఈ స్త్రీలందరికీ కూడాను ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. అదేవిధంగా పికెటింగ్ చేయమన్నాడు, మద్యపాన నిషేధం చేయమన్నాడు. ఇవన్నీ కూడాను చాలా వరకు ఉత్తేజపూర్వకంగా స్త్రీలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా స్త్రీ చైతన్యం అనేది మనకి ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో కనపడుతుంది. అంతేకాకుండా మనకి ఈ సత్యాగ్రహంలో, దర్శన సత్యాగ్రహంలో విదేశీయులు కూడాను గాంధీజీ చూపించినటువంటి సత్యాగ్రహ మార్గంలో సత్యాగ్రహాలు ఏ విధంగా వెళుతున్నారనేది గ్రహించడానికి కూడాను కారణమైంది. సో ఈ సత్యాగ్రహంలో
ఈ ఈ సత్యాగ్రహాలందరూ కూడాను పైన ఒంటి మీద ఎన్ని దెబ్బలు పడుతున్నప్పటికీ కూడాను ఏమాత్రం తగ్గకుండా గుంపులు గుంపులుగా ముందుకు వెళ్ళి దెబ్బలు తిని పడిపోతూ తమ వ్యతిరేకతను తెలియజేయడంతో గాంధీజీ యొక్క సత్యాగ్రహం అన్నది ఎంత క్రమశిక్షణతోటి సత్యాగ్రహం నిర్వహిస్తున్నారో ప్రపంచానికి తెలవడం అనేది జరిగింది. అయితే మనకి ఈ సత్యాగ్రహ ఉద్యమము కూడాను కొనసాగలేదు. గాంధీ ఐర్విన్ ఒప్పందము 1931 జరగడంతో మనకి ఈ ఉద్యమము కూడాను నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలగున్నవి, కమ్యూనల్ అవార్డు రావడం అన్నది గాంధీకి జాతీయ రాజకీయాలపైన నిరుత్సాహం కలిగించింది. కాకపోతే ఈ సత్యాగ్రహం ఈ శాస్త్రోల్లంఘన ఉద్యమం అనేది సత్యాగ్రహం అనేది మనకి ఈ కాలంలో వ్యక్తిగత సత్యాగ్రహంగా మార్పు చెందింది. కానీ దీని ప్రభావం ప్రజల మీద అంతగా కనపట్టలేదు. సో ఇది రెండవ దశ మనకి సత్యాగ్రహ ఉద్యమంగా చెప్పుకోవాలి. అయితే 1930ల నుంచి 1940ల మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనల్లో రాజకీయ పరిణామాలలో గాంధీజీ రాజకీయాల కంటే కూడాను ఎక్కువగా సాబర్మతి ఆశ్రమాన్ని విడిచిపెట్టిన తర్వాత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. హరిజనోద్యమం అనేది ఇక్కడే అతను ఎక్కువగా చేయడం జరిగింది. మనకి ఈ హరిజనోద్యమం అనేది కాంగ్రెస్లో ఉద్యమాలలో ఒక భాగంగా, కాంగ్రెస్ ప్రోగ్రాంలో ఒక భాగంగా కొనసాగించడం అనేది గమనించాల్సినటువంటి విషయం. సో హిందూ సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడినటువంటిది. సో ఈ మధ్యకాలం అంతా కూడాను అదే ప్రధానంగా ఉంది. ఇక అంతర్జాతీయ సంఘటనల నేపథ్యం కనుక మనం తీసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడం, ఆ తర్వాత ఆ నేపథ్యంలో భారతీయుల సహకారం కోసము బ్రిటిష్ ప్రభుత్వము 1935 చట్టం తీసుకురావడము, భారతీయులకు పరిపాలన అవకాశాలు కల్పించడానికి ఎన్నికలు నిర్వహించడము, అనేక చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటవ్వడము, ఇవన్నీ కూడాను జరిగినటువంటి పరిణామాలు. అయితే ఇవేవి కూడాను భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అధికారాన్ని అంతమొందించలేదు. కాబట్టి ముంచుకొస్తున్నటువంటి పరిస్థితులను గమనించి గాంధీజీ రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంత సహకరించినప్పటికీ కూడాను భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగకూడదు అంటూ తీసుకున్నటువంటి నిర్ణయమే క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమము. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ రెండు విషయాలను స్పష్టం చేశాడు. ఒకటి, డూ ఆర్ డై అనేటువంటి మంత్రాన్ని భారతీయులకు అందించగా భారతదేశాన్ని వదిలివెళ్ళు అంటూ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. ఈ విధంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు ఉద్యమాల కంటే కూడాను గాంధీజీ యొక్క తీవ్ర స్వరూపాన్ని, గాంధీజీ ఉద్యమంలో తీవ్రతను తీసుకురావడం అనేది కనపడుతుంది. డూ ఆర్ డై అంటే సాధించు లేదా మరణించు. సో సత్యాగ్రహంలో అతను ఏమని చెప్తున్నాడు, మనం ఇక ముందు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అంగీకరించకూడదు, మనం సాధించుకోవాల్సిన స్వరాజ్యం, అది సాధిద్దాం, లేదంటే వాళ్ళ చేతిలో మరణించడానికైనా సిద్ధం, కానీ వాళ్ళ పాలనలో మనం బ్రతకకూడదు అంటూ నినాదాన్ని ఇచ్చాడు. సో ఇది చాలా వరకు ప్రభుత్వాన్ని భయాందోళన కలిగించినటువంటి సంఘటన. కాబట్టి ఆగస్టు 8న ఈ ఉద్యమము ప్రారంభమైంది. ఇది ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఉద్యమం కాబట్టి ఇది ప్రజా ఉద్యమముగా, ఆగస్టు రెవల్యూషన్గా దీనిని తర్వాత కాలంలో చరిత్రకారులు వర్ణించారు. అయితే దీన్ని అణిచివేయడానికి ప్రభుత్వం ఆగస్టు 9న నాయకులందరినీ కూడాను అరెస్టు చేసింది. గాంధీయే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడాను అరెస్టు కావడంతో ఇది పూర్తి స్థాయి ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ప్రజలు నాయకులు అరెస్ట్ అయ్యారనేటువంటి విభ్రాంతిలో ఉన్నప్పటికీ కూడాను ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు తమ తోచిన పద్ధతిలో ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సమూహాలుగా వీధులలోకి రావడం అనేది మనకి కనపడుతుంది. సో దేశం నలుమూలలా ఉవ్వెత్తున జరిగినటువంటి ఉద్యమం ఇది. ఇందులో ప్రధానంగా ఊరేగింపులు, ర్యాలీలు, హర్తాళ్ళు, అదేవిధంగా మనకి కొద్దిగా హింసాత్మకంగా పోలీస్ స్టేషన్ల పైన కానీ, రైల్వే స్టేషన్ల పైన కానీ, పోస్ట్ ఆఫీసుల పైన కానీ ప్రభుత్వ అధికార చిహ్నాలుగా భావించి వాటి మీద దాడులు చేయడం అనేది ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించారు. సో ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎక్కడా కూడాను నాయకులు అనేవారు లేరు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను గుంపులుగా ప్రజలు ఉద్యమంలో చేరిపోవడంతో జైళ్లు సరిపోలేదు, సైనికులు సరిపోలేదు, పోలీసులు సరిపోలేదు. కాబట్టి ఈ ఉద్యమము అనేది ప్రభుత్వానికి భయం కలిగించినటువంటి ఉద్యమం. చాలా కష్టపడి దీనిని అణిచివేయవలసి వచ్చిందని మనకి తెలుస్తోంది. అయితే ఈ ఉద్యమం అనేది అన్ని కాంగ్రెస్ ఉద్యమాలలో లేదా గాంధీ ఉద్యమాలలోకెల్లా తీవ్రమైనది అని కేవలం జాతీయవాదులే కాదు,
ఆంగ్లేయులు కూడాను అంగీకరించడం గమనించాల్సినటువంటి విషయం. 1857 తిరుగుబాటు కంటే కూడాను తీవ్రమైనదని ఆంగ్లేయులే స్వయంగా అంగీకరించినటువంటి విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవలసి ఉంది. సో 1945 భారతదేశంలో వచ్చినటువంటి ఒక పరిణామం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆ ముగింపుతో పాటుగా భారతదేశంలోకి మనం పరిపాలించలేము అని భారతదేశం విడిచి వెళ్లే పరిస్థితి వచ్చిందని బ్రిటిష్ వాళ్ళు కూడాను గ్రహించారు. దాని పరిణామమే మనకి ఇక్కడ ఈ స్లైడ్లో మనము చాలా చక్కగా ఏ స్థాయిలో ప్రజలు ఉద్యమంలోకి వచ్చారో గమనించవచ్చు. అదేవిధంగా మరో ప్రక్కన లాఠీ చార్జీలు జరుగుతున్నప్పటికీ కూడాను, పోలీసులు హింసిస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా చెదిరిపోకుండా ప్రజలు ఎదిరించారో గమనించవచ్చు. సో 1945 తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పదు అని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించింది. సో ఈ దేశ విభజనకు సంబంధించినటువంటి నిర్ణయాలు జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా మనకి రెండు దేశాలుగా భారతదేశాన్ని విభజించాలి అని ద్విజాతి సిద్ధాంతం అనే దానిని, టూ నేషన్ థియరీ అనేటువంటి దానిని జిన్నా ప్రతిపాదించడం జరిగింది. సో ముస్లిం లీగ్ నాయకుడుగా జిన్నా ఈ ప్రతిపాదన చేశాడు. దీనిని గాంధీజీ ఆమోదించకపోయినప్పటికీ హిందూ ముస్లిం ఐక్యత అనేది చెదిరిపోతుందనేటువంటి విషయాన్ని గ్రహించినప్పటికీ కూడాను అతని యొక్క అదుపులో లేకపోవడంతో అతను నిరాహార దీక్షల ద్వారా అనేక రకాలుగా దానిని నివారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను భారతదేశాన్ని విడిచి వెళ్లే ముందర బ్రిటిష్ వారు భారతదేశాన్ని రెండుగా విభజించారు, హిందుస్థాన్, పాకిస్తాన్గా. సో డివైడ్ అండ్ రూల్ నుంచి డివైడ్ అండ్ లీవ్ అనేటువంటి పద్ధతిగా దీనిని అనేక మంది పేర్కొన్నారు. సో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం లభించినట్టుగా మనం చెప్పుకుంటాం. సో అందులో కీలకంగా గాంధీజీ ఉద్యమాలు, గాంధీజీ యొక్క పద్ధతులు, గాంధీజీ ఏ విధంగా ప్రజలు ఉత్తేజపరిచాడు అనేది ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. చివరిగా ముగించే ముందర ఒక మాట, గాంధీజీ కేవలము రాజకీయంగా జాతీయ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడుగానే, జాతిపితగానే మిగిలిపోలేదు. మనకి అతను ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కూడా చెప్పబడుతున్నాడు. అతను ముఖ్యంగా తన ఉద్యమాల నేపథ్యంలో చేసినటువంటి కార్యక్రమాల్లో మనకి స్త్రీలకు స్వేచ్ఛ కల్పించాలని, అన్ని రంగాలలో కూడాను స్త్రీలు పురోగమించాలనేటువంటి విషయాన్ని కాంక్షించాడు. జాతీయ ఉద్యమంలో భాగంగా అతను విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పించాడు. అదేవిధంగా అంటరాని వర్గాలుగా ఉన్నటువంటి వారిని, దళితులను హరిజనులుగా గుర్తించి హరిజన ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా అంటరానితన నిర్మూలనకు సాబర్మతి ఆశ్రమాన్ని కేంద్రంగా చేశాడు. ఆ తర్వాత 1933 నుంచి తను మరణించే వరకు వార్ధా ఆశ్రమాన్ని కూడాను స్థాపించి అందులో అతను అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాడు. వయోజన విద్య, ప్రాథమిక విద్య, అదేవిధంగా మద్యపాన నిషేధము, ఇవన్నీ కూడాను ప్రచార సిద్ధాంతాలుగా అతను చేపట్టి సాంఘిక ఉద్యమానికి కారకుడయ్యాడని చెప్పవచ్చు. అంతేకాకుండా హిందూ ముస్లిం ఐక్యత, కుల మత ప్రాంతీయ వర్గాల వారీగా భారతదేశాన్ని ఐక్యం చేయాలనేటువంటి అతని ఆకాంక్ష గ్రామ స్వరాజ్యము, జాతీయ ఉద్యమములో ఒక అంతర్భాగంగా మనకి కనపడుతుంది. సో ఇవన్నీ కూడాను గాంధీజీ గొప్ప దేశ నాయకుడిగా మారడానికి కారణమయ్యాయి. కేవలం భారతదేశానికే కాకుండా అతను ప్రపంచ దేశంలో ఒక గొప్ప నాయకుడుగా మనకి కనపడుతున్నాడు. సో ఈ విధంగా మనకి భారతదేశ జాతీయ ఉద్యమంలో గాంధీజీ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. కాబట్టి అనేక మంది జాతీయ నాయకుల కంటే కూడాను అతను గొప్పవాడు. అందుకనే జాతిపితగా భారతీయుల చేత పిలిపించుకోబడ్డాడు. ఈరోజు ప్రపంచమంతటా కూడాను అహింసావాదిగా గాంధీజీ గుర్తుపెట్టుకుంటూ అహింసా సిద్ధాంతాలకు ప్రాధాన్యతనివ్వాలని పదే పదే చెప్పడం జరిగింది. కానీ గాంధీజీ ఉద్యమాల నేపథ్యం ఇంకా కూడాను నేటి రాజకీయాల్లో కూడా కొనసాగుతుంది. గాంధీజీ లాంటి నాయకుడు నేటికి కూడాను అవసరమనేటువంటి వాదన మనం వింటూనే ఉంటాం. నమస్కారం.